హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. ఈరోజు నేను ఈ వీడియోలో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీలైతే ఇంకా కాస్ట్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే యూనిట్ 4 పార్ట్ 1 వీడియో చూసుండకపోతే దయచేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడ నుండి మీరు చూడండి. దాన్ని బట్టి మీరు ప్రీవియస్ టాపిక్స్ కూడా మిస్ కాకుండా ఉంటారు. అండ్ దిస్ ఇస్ 4th యూనిట్ పార్ట్ 2 వీడియో. ఓకే, I will start explaining about financial institution. What does mean by financial institution? అసలు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఇక్కడ నేను నీట్గా డిస్క్రైబ్ చేశాను. దిస్ ఇస్ 1 mark definition. Financial institutions are organizations that provide financial service such as loans, investments, credit facility and financial assistance to the business and individuals. అంటే ఇక్కడ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, బిజినెస్ పెట్టాలని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అంటే వాళ్ళకి క్రెడిట్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఒక మంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బిజినెసెస్కైనా ఇండివిజువల్స్కైనా. ఇండివిజువల్ వాళ్ళని నచ్చి బిజినెస్ చేస్తారన్న వాళ్ళకి ఇస్తుంది. లేదు ఆల్రెడీ బిజినెసెస్ ఉన్నాయి, మేము ఇంకా మా బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నామన్నా వాళ్ళకి లోన్స్ అనేవి ఇస్తాయి. ఓకేనా? దిస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ mobilizing savings and providing funds for industrial and business growth. ఓకేనా? ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఏంటి, మనకి ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా తోడ్పడతాయి. ఎందుకు? ఎవరైనా సరే బిజినెస్ పెట్టినదంటే అది ఈక్వల్స్ టు ది గ్రోత్ ఆఫ్ ది ఎకనామీ. ఓకేనా? దేశం బాగుపడుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డిఫరెంట్ ఇండివిజువల్స్ దగ్గర నుండి డబ్బులు సేవింగ్స్లోకి తీసుకుంటారు. వాళ్ళ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ కింద తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, వేరే బిజినెస్కి, ఇండస్ట్రీస్కి లోన్స్ ఇస్తారు. ఓకేనా? దానివల్ల ఎవరైతే ఆ డబ్బుని సేవింగ్స్ వాళ్ళకడే సేవ్ చేసుకున్నారో లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఎట్ ది సేమ్ టైం వేరే బిజినెస్కి ఫండింగ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అండ్ దే విల్ డెఫినెట్లీ రీపే బ్యాక్ విత్ దేర్ అమౌంట్. ఓకేనా? ది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ది ఒరిజినల్ అమౌంట్. ఇది సింపుల్ డెఫినేషన్. బ్యాంక్స్ అనేవి వేరే వాళ్ళకి అప్పులు ఇస్తాయి. ఆ బ్యాంక్స్కి అన్ని డబ్బులు ఏంటంటే వస్తాయి, వేరే వాళ్ళ దగ్గర నుండి సేవింగ్స్ రూపంలో తీసుకుంటాయి. బిజినెస్ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తాయి. ఈ ఇంట్రెస్ట్లో కొంత భాగం బ్యాంక్ ఉంచుకొని ఇండివిజువల్స్కి ఎవరైతే సేవింగ్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇట్స్ రొటేషనల్ గేమ్ ఆఫ్ మనీ. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాని యొక్క గోల్స్ ఏంటి? ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ది బిజినెస్కి డబ్బు పరంగా సహాయం చేయాలి. తర్వాత ప్రమోట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి మంచి ఎక్స్పాండ్ అయ్యేలాగా, మంచి బిజినెస్ గ్రోత్ అయ్యేలాగా చేయాలి. తర్వాత ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎవరైనా సరే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియా ఉండి డబ్బులు లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్. దేశ ఆర్థిక వ్యవస్థలో తనదైన ఒక ముద్ర అనేది వేయాలి, తనదైన సపోర్ట్ చూపించాలి బిజినెసెస్కి. ప్రొవైడ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఫినాన్స్. మీకు 0 to 1 year కావచ్చు, 1 to 3 years కావచ్చు, లేదంటే 3 years కన్నా ఎక్కువ కావచ్చు. 3 to 5 years లేదంటే 5 years కన్నా ఎక్కువ. ఇట్లా ఎవరికైనా సరే ఇంత టెన్యూర్ ఉన్న లోన్స్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇస్తాయి అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ది బిజినెస్. అండ్ నెక్స్ట్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అసలు వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రొవైడింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్కి లేదంటే ఇండస్ట్రీస్కి లోన్స్ అనేవి ఇస్తారు. తర్వాత ఫినాన్షియల్ ఇండస్ట్రీ, ఫినాన్సింగ్ ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ ప్రాజెక్ట్స్. ఎవరైనా సరే పెద్ద ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాం, లేదంటే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం, దానికి డబ్బు కావాలి అంటే వాళ్ళకి డబ్బు అనేది అప్పుగా ఇస్తుంది. నెక్స్ట్ అండర్ రైటింగ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ వాళ్ళ ఐడియా బాగుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సో పర్సన్ బిజినెస్ మ్యాన్ వచ్చిండు, వాళ్ళ ఐడియా లేదంటే ఒక ప్రోడక్ట్ కానీ చాలా బాగుంది, వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అప్పుడు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తారు, లోన్ ఇవ్వకుండా వాళ్ళు షేర్స్ రాయించుకుంటారు. మాకు ఇంత పర్సెంటేజ్ షేర్ ఇవ్వండి, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని. లేదంటే బాండ్స్ ఇస్తారు ఎక్కువ ఇంట్రెస్ట్కి. ఓకేనా? తర్వాత ఆఫరింగ్ అడ్వైజరీ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్. వాళ్ళకి బిజినెస్ పరంగా ఏదైనా అవసరం పడితే వాళ్ళు అడ్వైజర్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి ఏదైనా సర్వీసెస్ కావాలనుకున్నా కూడా వీళ్ళు చేసి పెడతారు. ఓకేనా? ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్.
ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా సేవింగ్స్కి ఈ పబ్లిక్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు చూపిస్తారు. సో పబ్లిక్స్కి ఎక్కువ సేవ్ చేసుకోమని చెప్తారు. బిజినెస్ ఓనర్స్కి ఏం చెప్తారు, మీరు బిజినెస్ని ఎక్కువ వేరే కొత్త కొత్త బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు మినిమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి అని చెప్తారు. సో అసిస్టింగ్ ఇన్ మోడరేషన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో బిజినెసెస్ ఇంకా ఎక్స్పెండ్ కానికి, తర్వాత బిజినెస్ అనేది కొత్త కొత్త ఎక్విప్మెంట్స్తోని మోడర్న్ కానికి వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం ఇక్కడ ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం, ఆబ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. తర్వాత టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అసలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయో మనం నేర్చుకుందాం. ఓకేనా. సో దెర్ ఆర్ మోర్ ఓవర్ 4 types of institutions in the topic of financial institutions. సో ఎన్ని టైప్స్? 4 types. సో 4 types గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ టైప్ ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్. ఓకేనా. సో కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? సో బ్యాంక్స్ దట్ ప్రొవైడ్స్ డిపాజిట్స్, లోన్స్ అండ్ అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఓకేనా. సో బ్యాంక్స్ దట్ ప్రొవైడ్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి, బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి, అంటే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, యూపీఐ పేమెంట్స్ కావచ్చు, సో వాళ్ళ కంపెనీ నుండి వేరే కంపెనీకి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, సో వేరే కంపెనీ నుండి వీళ్ళకి వచ్చే ట్రాన్సాక్షన్స్ కావచ్చు. ఎగ్జాంపుల్ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి. సో దీస్ ఆర్ ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ విచ్ ఆర్ లీడర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్గా పెట్టాను, మీకు మీరు నచ్చిన బ్యాంక్ రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ విచ్ ఈస్ యూజ్డ్ బై పబ్లిక్ and business owners. Okay. And the next, development of financial institutions, DFIs. So providing a long-term finance for industrial and infrastructure development. Okay now. So William చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ someone came to build an highway. సో ఎవరైనా సరే ఒక హైవేని బుల్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు లాంగ్ టర్మ్కి. సో వాళ్ళు ఇట్లా డబ్బులు సంపాదిస్తారు, గవర్నమెంట్స్ డబ్బులు శాంక్షన్ చేసినప్పుడు, లేదంటే టోల్ గేట్స్ పెట్టి రెవెన్యూతో మళ్ళీ లోన్స్ కడతారు. సో లాంగ్ టర్మ్ ఫినాన్స్. సో ఇండస్ట్రీస్ వాళ్ళైనా మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో లాంగ్ టర్మ్ లోన్ పడుతుంది, చాలా అమౌంట్ పడుతుంది, కాబట్టి దాన్ని రీపేమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో లాంగ్ టర్మ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా. దిస్ ఈస్ a bank. Small Industries Development Bank of India. So these are the different types of banks which provide long-term loans for industries and infrastructure development. And the next, insurance companies. This is the top type. So provides the risk protection, mobilization, long-term savings. Okay. For example, Life Insurance Company of India, New India Assurance. So వీళ్ళు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లేదంటే టెఫ్ట్ యాక్టివిటీస్, అట్లా ఏదైనా జరిగినప్పుడు దానికి ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది. సో రిస్క్ ప్రొటెక్షన్ విచ్ ఇస్ ఏ కామన్లీ కోల్డ్ యాస్ రిస్క్ ప్రొటెక్షన్. ఓకేనా. సో కష్టమైన సమయంలో మనకి కొంత డబ్బు వచ్చి మళ్ళీ మనం బిజినెస్ ప్రోగ్రెస్ అనేది చేసుకునేకి వెళ్ళిపోతుంది, మళ్ళీ లోన్స్ తీసుకోకుండా. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే హెల్పింగ్ ఇన్ మొబిలైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో వీళ్ళు ఏం చేస్తారు? మన బిజినెస్ బాగున్నట్టయితే వీళ్ళు హై నెట్వర్క్ ఇండివిజువల్స్తో కనెక్ట్ చేస్తారు, లేదు అంటే పబ్లిక్ నుండి డబ్బులు రైజ్ చేయడానికి చూస్తారు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో దీస్ ఆర్ ది టూ ఇన్స్టిట్యూషన్స్ విచ్ మేక్ మొబిలైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ యువర్ కంపెనీ. ఓకేనా. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అసలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయాలి. తర్వాత జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఒక బిజినెస్ పడితే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అది కూడా వాళ్ళు ఒక కీ పాయింట్గా ఉంచుకుంటారు. అండ్ నెక్స్ట్, యాక్సిలరేట్ ఇండస్ట్రియల్ గ్రోత్. కంట్రీలో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెంచాలి. సో దానివల్ల ఎకనామిక్గా కంట్రీ ఎదుగుతుంది అని గుర్తుంచుకొని సో దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోజ్ స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్. సో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ని సపోర్ట్ చేసినప్పుడు అవి లార్జ్ కార్పొరేట్గా ఎదుగుతాయి. సో విచ్ ఇన్ జనరేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ వెల్త్, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఎకనామిక్ ఆఫ్ కంట్రీ. సో ఎన్ని విధాలుగా ఆ బిజినెస్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇంప్రూవ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఓకేనా. సో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఏం లాభం?
సో డబ్బు అనేది ఫామ్ కానికి ఎంతగా హెల్ప్ చేస్తుంది ఒక బిజినెస్కి. తర్వాత కాంట్రిబ్యూట్ టు నేషనల్ ఎకనామిక్ డెవలప్మెంట్, దేశ ఆర్థిక వ్యవస్థకి జీడిపి ప్రకారంగా ఎంతో యూజ్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ది importance of financial institutions. And the next, what are the roles in entrepreneurship development. సో ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్కి అంటే ఫౌండర్కి ఎలాంటి రోల్స్ అనేటివి ఇస్తారు ఏంటి? ప్రొవైడ్ స్టార్ట్అప్ ఫినాన్స్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు స్టార్ట్అప్ ఫినాన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్, ఆఫర్ ప్రాజెక్ట్ గైడెన్స్ అండ్ కన్సల్టెన్సీ, సో నీకు మంచి గైడెన్స్ ఇస్తారు, తర్వాత మంచి సర్వీసెస్ ఇస్తారు నీకు బిజినెస్కి రన్ కానికి. అందుకనే అసిస్టెన్స్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, నీకు టెక్నాలజీ కావాల్సిన టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేపిస్తారు. నెక్స్ట్, సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ అండ్ న్యూ వెంచర్స్, ఓకేనా, కొత్త వెంచర్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. తర్వాత ఫెసిలిటేట్ బిజినెస్ ఎక్స్పాన్షన్, నీ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఎంతోగా సహాయపడతారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం డెఫినేషన్ నేర్చుకున్నాం, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, టైప్స్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ విచ్ లెడ్ బై ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇన్ని టైప్స్ మనం నేర్చుకున్నాం. సో ఇది మనకి ఎన్ని మార్క్స్ అడుగుతారు? సో ఇది మనకి 5 మార్క్స్ అడుగుతారు. ఓకే, సో ఇక్కడ ఒకవేళ మీకు 5 మార్క్స్ అడిగినప్పుడు మీరు టాపిక్స్ ఏ విధంగా రాయొచ్చు? సో మీకు 5 మార్క్స్ అడిగినప్పుడు మీరు ఈ విధంగా ముగించవచ్చు ఇట్లా. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్స్, సో దానివల్ల ఫినాన్షియల్ సర్వీసెస్, అసిస్టెన్స్ మన బిజినెసెస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు? సేవింగ్స్ చేసుకోనికి, లోన్స్ ఇవ్వడానికి, ఇండస్ట్రీస్ సపోర్ట్ చేయడానికి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు చూస్తారు. ఓకేనా. సో తర్వాత ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ కమర్షియల్ బ్యాంక్ అంటే ఎస్ఐడిబిఐ, ఎన్ఏబిఏఆర్డి, ఎల్ఐసి, ఐడిబిఐ. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఎకనామిక్ గ్రోత్లో ఎంతోగానో తోడ్పడుతున్నాయి. అలాగే బిజినెసెస్ కూడా వాళ్ళు ఇచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్తోని, గైడెన్స్తోని ఎంతోగానో ఎదుగుతున్నాయి. సో ఇట్లా ఈ విధంగా రాయొచ్చు మీరు. సో ఇట్స్ ఆల్ ఈడిపి అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. మీరు సరిగ్గా స్టోరీస్ రాయాలి. స్టోరీస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ అబౌట్ బిజినెస్. నువ్వు పర్ఫెక్ట్గా ఈ ఎగ్జామ్లో పిచ్ చేయగలగాలి. సో ఐ మీన్ నీకు తెలిసిన నాలెడ్జ్ నీకు చెప్పాలి అక్కడ మొత్తం. నెక్స్ట్, ది 10 మార్క్స్కి నువ్వు ఎట్లా రాయొచ్చు కంక్లూజన్? సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఎసెన్షియల్, అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్కి, ఇండస్ట్రీస్కి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్, దే హెల్ప్ ఇన్ బిజినెస్ స్టార్ట్, ఎక్స్పాండ్, కంప్లీట్ ఎఫెక్టివ్నెస్లీ, thus they contribute significant to the economic development and employment generation. సో ఇట్లా నువ్వు స్టోరీ రాయొచ్చు మంచిగా. నీకు ఒకవేళ నీ క్లయింట్స్ అనేది జనరేట్ చేయడం రాకపోతే సో ఇవి గుర్తుంచుకో, ఇవి పక్కా నువ్వు నీ ఆన్సర్లో రాయాలి. ఓకేనా. ఈ 10 మార్క్స్కి 5 మార్క్స్కి గుర్తుంచుకోకు, జస్ట్ నేర్చుకొని ఈ పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయి ఆన్సర్లో. సో యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ మార్క్స్. సో ఇక్కడ ఏమైపోయింది? ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయిపోయింది. సో ఈ టాపిక్ మనం నేర్చుకున్నాం. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. సో వాట్ ఈస్ మీన్ బై మేనేజ్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్? సో అంటే వర్కింగ్ క్యాపిటల్ని మేనేజ్ చేయడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఓకేనా. సో దాని యొక్క డెఫినేషన్ ఏంటి? సో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎ ఫర్మ్ షార్ట్ టర్మ్ అసెట్స్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ టు ఎన్ష్యూర్ స్మూత్ డే టు డే బిజినెసెస్. సో వీళ్ళ యొక్క ఫోకస్ ఏముంటుంది వర్కింగ్ క్యాపిటల్ మీద అంటే మన బిజినెస్ డే టు డే రన్ కానికి, తర్వాత షార్ట్ టర్మ్ అసెట్స్ని బిల్డ్ చేయడానికి, తర్వాత షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని తీర్చడానికి వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అంటే మనకి ఇప్పుడు 10,000 అనుకుందాం మన అకౌంట్లో, కానీ మనకున్న లోన్స్ ఎంత? 6,000 అనుకుందాం. 6,000. సో 10,000 మైనస్ 6,000 ఈజ్ ఈక్వల్స్ టు 4,000. సో 4,000 ఈజ్ వర్కింగ్ క్యాపిటల్. మన బిజినెస్ రన్ చేయడానికి మనకు ఎన్ని డబ్బులు ఉన్నాయి? 4,000 ఉన్నాయి. సో 4,000తో మనం ఎన్ని రోజులు నడిపించవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే అయితే 200 రూపీస్ ఎక్స్పెన్స్ ఫర్ యువర్ బిజినెస్. సో నీ బిజినెస్కి 200 రూపీస్ ఎక్స్పెన్స్ అవుతుంది అనుకుందాం. సో 4,000 డివైడెడ్ బై 200 చేద్దాం. 4,000 డివైడెడ్ బై 200. సో నీకు ఎన్ని రోజులు వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది? సో యూ విల్ గెట్ ఓవర్ 20 days ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్.
సో అప్పుడు నీకు ఎంత, సో పర్ డే నీ ఎక్స్పెన్స్ 200 అవుతాయి. సో యూ విల్ గెట్ ఏ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ 20 days. సో నీకు 20 రోజులు నీ బిజినెస్ ఎఫిషియెంట్గా రన్ కానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి నీకు 20 days ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఉంది. సో ఇంకా మిగతా 10 daysకి నీకు ఇబ్బంది ఉంటుంది. నువ్వు ఆ మిగతా 10 daysకి ఎక్కడ నుండైనా సరే లోన్ తీసుకొచ్చుకోవాలి, లేదంటే క్యాపిటల్ ఫామ్ చేసుకోవాలి, లేదంటే నీ సొంత డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అర్థమైందా? తర్వాత సో ఇక్కడ కరెంట్ అసెట్స్ ఇంక్లూడ్స్. సో కరెంట్ అసెట్స్ ఇంక్లూడ్ ఏంటి? క్యాష్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, డెబిటర్స్ కావచ్చు. మనకి డెబిటర్స్ అంటే ఏంటి? మనం ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చిన ప్రోడక్ట్ లేదా సర్వీస్ క్రెడిట్ కింద, ఓకేనా? అంటే జనరల్గా ఈజీగా చెప్పాలంటే ఉద్దర. సో ఎవరికైనా సరే మనం డబ్బులు తీసుకోకుండా ఉద్దర ఇచ్చినాం, సో వాళ్ళ దగ్గర నుండి మనకి డబ్బులు రావాలి. సో ఈ టైంకి వెళ్ళా, సో 1 week లోపు నీకు పేమెంట్ కొడతా, లేదంటే 1 month లోపు నీకు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి మన కాడ నుండి ప్రోడక్ట్ లేదా సర్వీస్ తీసుకుంటారు. సో అది వాళ్ళని మనం ఏమంటాం? డెబిటర్స్ అని అంటాం. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్. మన కాడ మన బిజినెస్ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ ఉండొచ్చు, సో ఎన్ని డబ్బులు ఉంటే, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్. సో అది కూడా మన బిజినెస్ వర్కింగ్ క్యాపిటల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత కరెంట్ లయబిలిటీస్, క్రెడిటర్స్. సో క్రెడిటర్స్ అంటే ఏంటి? మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వడం. సో వీఆర్ గోయింగ్ టు పే టు సమ్ వన్. ఏంటి? రా మెటీరియల్స్ వేరే కాళ్ళ నుండి తీసుకొచ్చి ఉంటాం, మనం కూడా దొరికిందాం, సో వాళ్ళకి మనం డబ్బులు కట్టడం. సో దెమ్ వీఆర్ కాల్డ్ ఎస్ క్రెడిటర్స్. డెబిటర్స్ అంటే మన అకౌంట్కి డబ్బులు పడతాయి, క్రెడిటర్స్ అంటే మన అకౌంట్ నుంచి డబ్బులు పోయేవాళ్ళు, ఓకేనా? సో షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు బ్యాంక్స్కి, లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, మనకు తెలియని ఎక్స్పెన్సెస్ కావచ్చు. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ కరెంట్ లయబిలిటీస్, ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అసలు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? దాని యొక్క నీడ్ ఏంటి అంటే మెయింటైన్ అక్వాడెక్ట్ లిక్విడిటీ, అంటే బిజినెస్ రన్ చేయడానికి కావాల్సినంత నిధులు సమకూర్చుకోవడం. నెక్స్ట్ ఎన్ష్యూర్ స్మూత్ బిజినెస్ ఆపరేషన్స్, బిజినెస్ ఏ రోజు డబ్బు పరంగా ఇబ్బంది పడకూడదు. సో మనం దానికి కావాల్సినంత డబ్బు అనేది మనం అలొకేట్ చేసి బిజినెస్ని ఎఫిషియెంట్గా మనం రన్ చేయగలగాలి. తర్వాత మీట్ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం మీట్ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ ఎంత 20 days వర్కింగ్ క్యాపిటల్ ఉంది. సో మనకి 1 monthకి రీచ్ కాలేకపోతున్నాం. ఇంకా ఎన్ని డేస్? 10 days మనం డబ్బులు సమకూర్చుకోవాలి. సో 200 into 10 అంటే ఎంత పడుతుంది? 0 0 plus 0, సో 2000. We required 2000 of funds for our business to meet its obligation of working capital, ఓకేనా? సో అలా ఏ ఇబ్బంది లేకుండా 30 days బిజినెస్ ఎఫిషియెంట్గా రన్ కావాలి, డే టు డే ఎక్స్పెన్సెస్ మీట్ అవుతుంది. సో మ్యాక్సిమైజ్ ప్రాఫిటబిలిటీ. సో మనకి బిజినెస్ అనేది మంచిగా రన్ అయ్యేటప్పుడు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో మనం ప్రాఫిట్స్ అనేది మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. సో అవాయిడ్ షార్టేజ్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఫండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ 20 days ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఉన్నదంటే మనకి 10 days బిజినెస్ ఇబ్బందిగా ఉంటుంది, బిజినెస్ నడుగుతుంది సరిగ్గా. సో దానివల్ల మనం సరైన ప్రాఫిట్స్ని జనరేట్ చేయలేము. సో అది మనకి దెబ్బ పడుతుంది. నువ్వు ప్రాఫిట్స్ జనరేట్ చేయలేనప్పుడు బిజినెస్ ఎందుకు కోసం చేసి, అర్థమైందా? తర్వాత ఒకవేళ నీకు పర్ మంత్కి 6000 డబ్బులు కావాలి, కానీ నీ అకౌంట్లో 10,000 ఉంచుకున్నావు. సో మిగతా 4000 అనేది వేస్ట్ అన్నట్టే కదా బ్యాంక్లో ఉంచుకుంటే. సో యూ గో ఆన్ విత్ ఇన్వెస్టింగ్ సమ్ అదర్ అసెట్స్ కదా, సో గో ఆన్ విత్ ఎక్స్పాండింగ్ బిజినెస్ కదా, గో ఆన్ విత్ న్యూ ఎక్విప్మెంట్ కదా. సో ఎందుకు 4000 పట్టిగా బ్యాంక్లో ఉంచడం? సో గో హెడ్. మనకి బిజినెస్ నడిస్తే ప్రాఫిట్స్ వస్తాయి, అవి మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతూనే ఉంటాయి, ఓకేనా? సో 4000 ఉంచడం వల్ల నీకు తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో నువ్వు దాన్ని రీడైరెక్ట్ చేయవచ్చు. సో దానివల్ల బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ యొక్క కాంపోనెంట్స్ ఏంటో మనం నేర్చుకుందాం. సో ఇవి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 1 2 టైప్స్ ఉన్నాయి, ఓకేనా? సో టూ టైప్స్. సో ఏంటి అవి? కరెంట్ అసెట్స్, మన కాడ ఇప్పుడున్న ఆస్తులు ఏదైతే మనం క్యాష్ కింద కన్వర్ట్ చేయొచ్చు విత్ ఇన్ 1 year. సో అసెట్స్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ విత్ ఇన్ 1 year. ఎగ్జాంపుల్ క్యాష్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, డెబిటర్స్ కావచ్చు, మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో మార్కెట్ సెక్యూరిటీస్ కావచ్చు, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనం క్యాష్ కింద కన్వర్ట్ చేయొచ్చు విత్ ఇన్ 1 year. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కరెంట్ అసెట్స్, ఓకే.
And the next, current liabilities. So which are going to play within 1 year, and the short-term loans. Short-term loans. So you need to pay within 12 months. సో ఏంటి, మనం వేరే వాళ్ళకి డబ్బులు కట్టడం కావచ్చు, ఉద్దరు తీసుకొచ్చుకుంటే బిల్స్, కరెంట్, వాటర్ ఆర్ ఎంప్లాయీస్ శాలరీస్ ఎక్సెట్రా, దీస్ ఆర్ ఆల్ బిల్స్ షుడ్ బి పేయబుల్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, మనం బ్యాంక్లోంచి ఎక్కువ క్రెడిట్ తీసుకుంటే మనం దాన్ని సెటిల్మెంట్ చేయాలి, విచ్ ఇస్ షార్ట్ టర్మ్ లోన్. అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, మనం బిజినెస్కి ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే అవి కూడా మనం మీట్ చేయాలి. తర్వాత టైప్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. సో మినిమం అమౌంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్డ్ త్రూ అవుట్ ది ఇయర్. మనకి ఒక బిజినెస్ రన్ చేయాలంటే పర్ డే 200 అవుతున్నాయి అనుకుంటే అది నీకు 1 మంత్కి అంతే ఉంటుంది, అలాగే పర్ ఇయర్ 1 ఇయర్ కూడా అంతే ఉంటుంది. సో విచ్ ఇస్ ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పూజ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్లో మీరు ఏదైనా పూజ చేద్దాం అనుకుంటున్నారు ప్రతిరోజు. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అవి ఇవి అన్నీ కలుపుకొని, సో ఇట్స్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. అండ్ యూనిట్ తర్వాత మీ బిజినెస్కి ఎక్కువ మంది వర్కర్స్ అవసరం పడి ఉంటారు. సో యూ నీడ్ టు పే దెమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బిజినెస్. సో ఇట్ ఈస్ ఆల్సో పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్యాష్ స్టాక్ ఫర్ డైలీ ఆపరేషన్స్. ఓకేనా. నెక్స్ట్ టెంపరీ or variable working capital. Additional funds required during serial or peak business period. Example, extra inventory during festival seasons. ఏంటి, ఒకవేళ మీరు మీ షాప్లో పూజ చేస్తారనుకుందాం, పూజ, సో సమ్ సార్ట్ ఆఫ్ పూజ టు రన్ బిజినెస్ సఫిషియెంట్. ఓకే, you have very good product, very good services, even you have some believe that God will help you in all the circumstances. So you are going to do puja every day, and in festival seasons you are going to do a long or different traditional pujas. So it requires over allocation, so more allocation of funds. So this is I am considering as an example. So మీరు ఒకవేళ షాప్లో స్టాక్స్ కూడా మీ సీజన్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో దానికి ఎక్కువ ఫండ్స్ అనేవి అవసరం పడతాయి. సో మీకు ఆ సీజన్ టైంలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి, వర్కర్స్ని హైర్ చేసుకోవాలి, లేదంటే ఆ సీజన్స్ టైమ్స్లో మీరు ఎక్కువ లైటింగ్ పెట్టాలి. సో అవన్నీ కూడా మీకు ఏంటి, వేరియబుల్ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయినట్టే కదా. సో అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అసలు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన బిజినెస్ కావాల్సినంత డబ్బు క్యాష్ అనేది ఉంచడానికి. తర్వాత మన ప్రొడక్షన్ ఏ రోజు ఆగకూడదు, బిజినెస్ ఆపరేషన్స్ ఏ రోజు ఆగకుండా దాన్ని ఎఫిషియెంట్గా రన్ చేయడానికి ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. తర్వాత మీ షార్ట్ టర్మ్ లయబిలిటీస్. సో దగ్గరలో ఉన్న మనం ఏదైనా రీపేమెంట్స్ చేయాలి అంటే సో దాన్ని మనం చూసుకొని ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకోనికి బిజినెస్ ప్రొడక్షన్ అనేది లేదంటే ఆపరేషన్ అనేది ప్రతిరోజు జరిగినప్పుడు సో మనకేంటి మంచి ప్రాఫిట్స్లో ఉంటుంది బిజినెస్. సో బుల్స్ గుడ్ విల్ అండ్ క్రెడిట్ వర్త్నెస్. సో మనం ఇన్ టైంలో పేమెంట్స్ చేసినప్పుడు, బిజినెస్ ప్రతిరోజు తెలుసున్నప్పుడు మనకి గుడ్ విల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. తర్వాత వేరే వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వని కూడా ఎక్కువగా ఆలోచించారు. ఒక వీళ్ళ బిజినెస్ రోజు ఉంటుంది, రోజు ఓపెన్ చేసుకుని ఉంటున్నారు. సో ఇట్ ఈస్ ది కన్సిస్టెన్సీ దే ఆర్ మీటింగ్. సో వై డోంట్ వీ హ్యావ్ టు గివ్ a credit to them? Okay, others think in that way. And the next, reduce financial risk. మనకి ఫినాన్షియల్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు. తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వర్కింగ్ క్యాపిటల్. సో న్యాచురల్ బిజినెస్ వల్ల వర్కింగ్ క్యాపిటల్ దెబ్బతినొచ్చు. తర్వాత సైజ్ ఆఫ్ బిజినెస్ సైజ్ బట్టి కూడా వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ప్రొడక్షన్ సైకిల్. సో ప్రొడక్షన్ సైకిల్ ఫెస్టివల్ సీజన్స్లో ఎక్కువ ఉండొచ్చు, లేదంటే ట్రెండింగ్ సీజన్స్లో ఎక్కువ ఉండొచ్చు అట్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి. సో ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ది వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ క్రెడిట్ పాలసీ. సో క్రెడిట్ పాలసీ వల్ల కూడా మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. క్రెడిట్ పాలసీ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చు తగ్గచ్చు. సో దాన్ని బట్టి కూడా ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. సో సీజనల్ ఫ్లక్చుయేషన్స్, సో వార్స్, లేదంటే ఫెస్టివల్స్, లేదంటే రెసిషన్స్, సో దీస్ ఆర్ ఆల్ ఎక్సెట్రా will affect the working capital of the business. So inventory management.
సో మనకి ఈ వార్స్ అయినప్పుడు, ఫెస్టివల్స్ అయినప్పుడు, లేదా డిసిషన్స్ అయినప్పుడు బిజినెస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. సో దానికి తగ్గట్టు ఇన్వెంటరీ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. మనకి బిజినెస్ ఇంకా ఎక్కువ పెంచాలి లేదంటే ఎక్స్పాండ్ చేయాలి అన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. క్యాపిటల్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే బిజినెస్ సెటప్ కావచ్చు. సో వాటికి కూడా మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం మీట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది వర్కింగ్ క్యాపిటల్. అండ్ వాట్ ఆర్ ది టెక్నిక్స్ ఫర్ ఎఫెక్టివ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్? మనం మన బిజినెస్ని ఎఫెక్టివ్గా రన్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి? 4 టెక్నిక్స్ ఉన్నాయి. సో షార్ట్ టర్మ్లో మనం డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అంటే క్యాష్ మేనేజ్మెంట్, మెయింటైన్ ఆప్టిమమ్ క్యాష్ బ్యాలెన్స్. మనకు కావాల్సిన కన్నా కొద్దిగా ఎక్కువ డబ్బుని మీరు సైడ్ కొద్దిగా పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్కి 6,000 అవసరం పడితే 6,500 అట్లా ఉంచుకోండి, తప్పలేదు. బట్ 8,000 10,000 ఉంచుకోవడం అనేది తప్పు, ఎందుకంటే అక్కడ అవి ఐడియల్గా ఉంటున్నాయి క్యాష్. సో యూ కెన్ ఆల్సో గో ఆన్ విత్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అదర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ఇన్వెస్ట్ టు మేక్ జనరేట్ ప్రాఫిట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్. అర్థమైందా? సో మీరు డబ్బుని స్టాక్ మార్కెట్స్లో కావచ్చు, వేరే ప్రోడక్ట్స్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు డబ్బుని సంపాదించవచ్చు, విచ్ మే బి షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో అక్విడిక్ స్టాక్ లెవెల్స్, సరిగ్గా స్టాక్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత అవాయిడ్ ఓవర్ స్టాకింగ్ ఆర్ స్టాక్ అవుట్స్. సో మనకి బిజినెస్కి ఎంత మనకి రా మెటీరియల్స్ అవసరమో అంత తీసుకొచ్చుకోవాలి, తక్కువ తీసుకురావద్దు, ఎక్కువ తీసుకురావద్దు, అది గుర్తుంచుకోవాలి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అండ్ ద నెక్స్ట్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్. సో కలెక్ట్ డూస్ క్విక్లీ. మనకి ఎవరైతే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారో అది వెంటనే మనం తీసుకోవాలి, వెంటనే డబ్బులు వసూలు చేసుకోవాలి. సో రెడ్యూస్ బ్యాడ్ డెబ్ట్స్. పనికిరాని ఖర్చులు, అప్పులు మనం చేయకూడదు. పనికిరాని ఖర్చు అంటే సో పార్టీస్ కావచ్చు, విలన్సవంతమైన జీవితానికి మనం చేసే అప్పులు కావచ్చు. సో ఇట్స్ ఆల్ కన్సిడర్ ది బ్యాడ్ డెబ్ట్స్ విచ్ డజంట్ గివ్ ఎనీ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఇట్ ఫర్ యూ ఇన్ షార్ట్ టర్మ్ ఆర్ ఇన్ లాంగ్ టర్మ్. సో ఇట్స్ ఆల్ కన్సిడర్ యాజ్ బ్యాడ్ డెబ్ట్స్. గుర్తుంచుకోండి, ఓకేనా? సో బ్యాడ్ డెబ్ట్స్ ఉంటాయి, గుడ్ డెబ్ట్స్ ఉంటాయి. సో గుడ్ డెబ్ట్స్ ఏంటి? మన బిజినెస్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది గుడ్ డెబ్ట్. సో దానివల్ల ఫ్యూచర్లో బిజినెస్ నుండి ప్రాఫిట్స్ వస్తాయి, అవి మళ్ళీ తిరిగి కట్టేయచ్చు. వాట్ ఈస్ బ్యాడ్ డెబ్ట్? సో మనం ఏదైతే ఎక్స్పెన్స్ చేస్తున్నామో దానివల్ల ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాఫిట్స్ అనేవి రావు. సో సో దానివల్ల బ్యాడ్ డెబ్ట్. అప్పు తీసుకుని మరి ఆ ఖర్చు చేస్తున్నామంటే ఇట్స్ కాల్డ్ ఎస్ బ్యాడ్ డెబ్ట్. అండ్ ద నెక్స్ట్ పేయబుల్స్ మేనేజ్మెంట్. యూటిలైజ్ క్రెడిట్ పీరియడ్ ఎఫిషియెంట్లీ. మనం షార్ట్ టర్మ్లో కట్టాల్సిన డబ్బు సరిగ్గా ఇన్ టైంలో కట్టండి. సో దానివల్ల మీకు మంచి క్రెడిట్ అనేది ఉంటుంది. మేక్స్ పేమెంట్ టైమ్లీ. సో దానివల్ల మీకు గుడ్ విల్ అనేది ఉంటుంది, క్రెడిట్ వర్తినెస్ అనేది పెరుగుతుంది. అప్పు ఇవ్వడానికి మీరు ఎక్కువ అర్హులుగా ఉంటారు, ఓకేనా? అండ్ నెక్స్ట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాపర్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సో అడ్వాంటేజెస్ ఏంటి? బిజినెస్ స్మూత్గా నడుస్తుంది, బిజినెస్కి ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో బిజినెస్లో లిక్విడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో షార్టేజ్ అనేది ఎప్పుడు ఉండదు. తర్వాత ఇంప్రూవ్స్ బిజినెస్ రెప్యుటేషన్. బిజినెస్ అనేది ఎవ్రీడే రన్ అవుతూ ఉంటుంది స్మూత్లీ. సో దానివల్ల బిజినెస్కి దాని మీద గుడ్ విల్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్ బ్యారోయింగ్. వేరే మనకి బిజినెస్ కష్టంలో ఉన్నప్పుడు, డబ్బు అవసరం పడ్డప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుండి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ పూర్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఒకవేళ మనం డబ్బులు సరిగ్గా మేనేజ్ చేయలేదు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, క్యాష్ షార్టేజ్ అనేది ఉంటుంది. సో క్యాష్ షార్టేజ్ అంటే మనం బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ప్రొడక్షన్ ఇంటరప్షన్స్. సరైన క్యాష్ లేకపోతే మనం సరైన ప్రొడక్షన్ చేయలేం. సో డిలే పేమెంట్స్. మనం ఎవరికైనా తక్కువ డబ్బు మనం పేమెంట్స్ డిఫాల్ట్ చేసినప్పుడు లేదంటే డిలే చేసినప్పుడు నెక్స్ట్ మనకి ఎవరు అప్పుడు ఇవ్వరు. సో లాస్ ఆఫ్ గుడ్ విల్. సో ఒక్కోసారి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే మన బిజినెస్ దెబ్బతిన్నట్టే. సో ఇంక్రీజింగ్ బ్యారోయింగ్ కాస్ట్. మనం సరిగ్గా మేనేజ్ చేయకపోతే సో మళ్ళీ మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మళ్ళీ లోన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ లోన్స్కి ఇంట్రెస్ట్ కట్టాలి, దానివల్ల మన ప్రాఫిట్స్ అనేవి దెబ్బతింటాయి. సో బిజినెస్ నాశనం అవుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, మేనేజ్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ నేర్చుకున్నాం. సో విచ్ ఈస్ ద 5 మార్క్స్ ఆన్సర్. సో 5 మార్క్స్, each may works for 5 marks or even 1 mark for indefinition what is working capital management. So you need to answer. ఇక్కడ నేను చిన్న దీని యొక్క చిన్న థియరీ పెట్టాను. సో ఇది మీరు ఒక్కసారి
చూసి నేర్చుకోండి. ఓకేనా? సో మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఒక్కసారి లైన్స్ రీకల్ అవుతాయి, మీకు ఎక్కడ ఇంటరప్ట్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్ ది కాన్సెప్ట్ అబౌట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కాస్టింగ్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. అసలు కాస్టింగ్ అంటే ఏంటి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో నేర్చుకొని నెక్స్ట్ ఇంకొక వీడియోలో పార్ట్ 3 గురించి ఈ నెట్వర్క్ అనాలిసిస్ నుండి సేల్స్ ట్యాక్స్ వరకు నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు కాస్టింగ్ అంటే ఏంటి, సో కాస్టింగ్ యొక్క మీనింగ్ ఏంటి, సో ఇక్కడ డెఫినేషన్ నేను పెట్టాను. సో కాస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్. ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్, ప్లానింగ్, కంట్రోలింగ్ అండ్ డిసిషన్ మేకింగ్. సో మనకి ఎంత ఖర్చు అవుతుందని తెలిసినప్పుడు మనం ఒక ప్లాన్ అనేది వేసుకోవచ్చు, ఎక్స్పెన్సెస్ ప్లాన్, మన బిజినెస్ని ఎఫిషియెంట్గా రన్ చేసుకునేకి. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్. సో కాస్టింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, డిటర్మైన్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ సర్వీసెస్. మనం చేయబోయే ప్రోడక్ట్ లేదా సర్వీసెస్కి ఎంత ఖర్చు అవుతుంది. సో కంట్రోల్ అండ్ రెడ్యూస్ కాస్టింగ్స్. మనకి ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఖర్చు అవుతుంది. సో దాంట్లో పనికిరాని ఖర్చు ఏముంది, అది మనం చూసుకొని దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ చేసుకుని ఆ ప్రోడక్ట్ ప్రైస్ మనం తక్కువ చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ సెల్లింగ్ ప్రైజెస్, మనకి ఇంత పడుతుంది కదా, సో దీనికన్నా మనం తక్కువగా అసలు అమ్మకూడదు అని చెప్పి మనం ఫిక్స్ అవ్వచ్చు. ఓకేనా? తర్వాత మెజర్ ప్రాఫిటబిలిటీ. మనం ఒకవేళ ఒక ప్రోడక్ట్కి 190 రూపీస్ పడుతున్నప్పుడు మనం దాన్ని 120 రూపీస్కి అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం తెలుసుకోవచ్చు. సో అసిస్టెంట్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఈ ప్రోడక్ట్ ట్రెండ్ అయిపోతుంది, సో మనం ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలం, డిస్కౌంట్ అని చెప్పి మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. సో అసలు మనం కాస్ట్ని ఏ విధంగా డిసైడ్ చేయవచ్చు. సో దాని యొక్క ఎలిమెంట్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, మెటీరియల్ కాస్ట్. మనకి రా మెటీరియల్స్కి ఎంతకన్నా ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బేకరీ బిజినెస్ ఉంటే దాంట్లో ఫ్లోర్, షుగర్, మిల్క్, సో ఎంత యూజ్ చేస్తున్నారు అని చెప్పి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేబర్ కాస్ట్, వేజెస్ పేస్ టు వర్కర్స్ ఇన్వాల్వ్ ఇన్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి 10,000 రూపీస్ పే చేస్తున్నారు మీరు పర్ మంత్. సో 10,000 డివైడెడ్ బై 30 days ఎంత అవుతుంది, 10,000 డివైడెడ్ బై 30 days కొడితే సో 10,000 డివైడెడ్ బై 30 days విచ్ ఈస్ ఈక్వల్స్ టు 334 రూపీస్ పర్ మంత్. సో 333.33 పర్ డే. ఓకే, సో మీరు పర్ డే ఎంత పే చేస్తున్నారు. సో ఎంత పే చేసినప్పుడు మీరు ఈ కాస్ట్ దేంట్లో వేయాలి, ప్రోడక్ట్లోనే కదా వేయాల్సిందే. సో ప్రోడక్ట్లోనే పడుతుంది, రా మెటీరియల్స్ ప్రోడక్ట్లోనే పడతాయి. అండ్ నెక్స్ట్ తర్వాత థర్డ్ ఇది ఎక్స్పెన్సెస్ ఓవర్హెడ్స్. ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద బిజినెస్ ఆపరేషన్స్. రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, డిప్రిషియేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్లోనే వేసేయాలి. నెక్స్ట్ సో దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎలిమెంట్స్ కాస్టింగ్. సో ఇంతే, దీనికన్నా నువ్వు ఎక్కువ ఏం వేయలేవు. సో ఇవన్నీ వేసినప్పుడు ఏమవుతుంది, సో నీకు ఒక ప్రోడక్ట్ అనేది 100 రూపీస్కి రెడీ అవుతుంది. సో నీకు ఒక కేక్ అనేది 100 రూపీస్ అయినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు అమ్ముకోవాలని ఇష్టం. బయట మార్కెట్లో ఎంత సేల్ చేస్తున్నారు, నువ్వు ఏ రేంజ్ ఆఫ్ క్వాలిటీ యూజ్ చేస్తున్నావు, నువ్వు నీ ప్రోడక్ట్ని ఎలా పొజిషన్ చేయాలనుకుంటున్నావు అనేది నీ ఇష్టం. దానికి తగ్గట్టు నువ్వు ప్రైసింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ 100 రూపీస్ కన్నా తక్కువ, 100 రూపీస్ కన్నా తక్కువ పోకూడదు. ఒకళ్ళు తక్కువ వెళ్ళావు అంటే నీకు దెబ్బ పడ్డది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్. ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ అవుట్పుట్. ఓకేనా? సో ఈ కాస్ట్ అనేది మనకి ఫిక్స్డ్ ఉంటుంది. మనకి ప్రోడక్ట్ ఏ విధంగానే రెడీ అవ్వాలి, గుడ్గా రెడీ అవ్వాలి లేదా బ్యాడ్గా రెడీ అవ్వాలి, దానికి ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కావచ్చు, రెంట్ కావచ్చు, సో ఎంప్లాయీ శాలరీస్ కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? సో వేరియబుల్ కాస్ట్ చేంజెస్ విత్ ప్రొడక్షన్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 కేకులు తయారు చేస్తున్నారు. సో దానికి ఒకటేసారి బల్క్గా రా మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు తక్కువగా వస్తుంది కదా రా మెటీరియల్స్. అదే ఎంప్లాయీస్ మీకు 100 కేకులకు వర్క్ చేస్తారు కదా, వాళ్ళేం 100 కేకులు తయారు చేస్తున్నారు కాబట్టి నాకు జీతం ఎక్కువ అని అడగదు. నువ్వు ఒక కేక్ చేయించుకో, 100 కేకులు చేయించుకో, వాళ్ళకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ నువ్వు కట్టాల్సింది ఎంత, 10,000. ఓకేనా? సో ఇట్స్ ద వేరియబుల్ కాస్ట్.
సో దానివల్ల ఏమవుతుంది, మీకు ఖర్చు అనేది తక్కువ అవుతుంది. ఓకే, సో ఇట్స్ వేరియబుల్ కాస్ట్. లేదంటే పెరగచ్చు కూడా, రా మెటీరియల్స్ రేట్ ఎక్కువ ఉంటే మీకు ఖర్చు అనేది పెరుగుతుంది. తర్వాత సెమీ వేరియబుల్ కాస్ట్ కంటెంట్స్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా. సో దీనిలో బోత్ ఫిక్స్డ్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది. సో ఫిక్స్డ్ ఏంటి, రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఫిక్స్డ్ అనుకుందాం. సో వేరియబుల్ అంటే రా మెటీరియల్స్ అనుకుందాం. సో రా మెటీరియల్స్ టైం టు టైం చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఆయిల్ ప్రైజెస్ పెరగచ్చు, గ్యాస్ ప్రైస్ పెరగచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రైస్ పెరగచ్చు, లేదంటే సో అవన్నీ కూడా వేరియబుల్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. ఓకేనా. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ కాస్టింగ్. సో కాస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బిజినెస్ ఎంతవరకు ప్రాఫిట్లో వెళ్తుంది అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవచ్చు. కంట్రోల్స్ వేస్టేజ్, మనం వేస్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయొచ్చు. తర్వాత అసిస్టెన్స్ అండ్ బడ్జెటింగ్, మనం ఎంత పెట్టుబడి పెట్టాలని చెప్పి మనకి కొంతవరకు ఇన్సైట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సపోర్ట్స్ ప్రైస్ డిసిషన్స్, మనం ఏ ప్రైస్ పెట్టాలి ఒక ప్రోడక్ట్కి అని చెప్పి డిసిషన్లో మనకి ఎంతో యూజ్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాస్టింగ్. కాస్టింగ్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ గురించి నేర్చుకున్నాం. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీరు బిఫోర్లో కూడా నేర్చుకుని ఉంటారు. సో బిఈ అని వస్తుంది. సో విచ్ ఇస్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. దీన్ని మీరు మోస్ట్లీ బిఫోర్లో నేర్చుకుని ఉంటారు. సో ఒకవేళ మీరు అక్కడ నేర్చుకొని లేకపోతే నేను క్లియర్గా చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో దాని డెఫినేషన్ ఏంటి, సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇస్ టెక్నిక్ used to determine the level of sales at which total revenue equals to the total cost. At this point there is no profit or no loss. ఓకేనా. సో మీరు ఒకవేళ 100 కేకులు తయారు చేసినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఖర్చు అయింది అనుకుందాం. అన్ని రా మెటీరియల్స్, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్, తర్వాత రా మెటీరియల్స్, సో వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అని అర్థం మీకు 10,000 రూపీస్ పడింది 100 కేకులు తయారు చేయాలి అంటే. సో మీరు ఈ 100 కేకులు అమ్మినప్పుడు మీకు ఈ 10,000 అనేది మీట్ అవ్వాలి. ఓకేనా. మీరు మార్కెట్లో ఒక్కొక్క దాని మీద మీకు 100 రూపాయలకి అమ్మినప్పుడు మీరు ఎంత 150కి, 200కి, 250కి అమ్ముకోవచ్చు. సో అంత అమ్ముకున్నప్పుడు మీరు దాంట్లో మీకు 20 కేక్స్ అమ్ముడుకోవచ్చు. సో మీరు పెట్టిన పెట్టుబడి రీచ్ అవుతుందో లేదో చూద్దామా. సో మీరు 100 కేకులు తయారు చేశారు, దాన్ని తయారు చేయడానికి 10,000 రూపాయల దాకా ఖర్చు అయింది. సో మీకు ఒక్కొక్క కేక్ అమ్మాలి అంటే ఎంత, ఓకే ఐ విల్ ట్రై ఇన్ డిఫరెంట్. సో ఇప్పుడు మీకు 10,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు సాధించాలి అంటే ఇక్కడ మీరు ఈ ఫార్ములా వాడాలి. ఏం ఫార్ములా, సో బ్రేక్ ఈవెన్ ఫార్ములా వాడాలి. సో బ్రేక్ ఈవెన్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్, 100 యూనిట్లు, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 10,000, సో సెల్లింగ్ ప్రైస్ ఎంత పెడుతున్నారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఉంటుంది అని చెప్పి డిఫైన్ చేసుకొని సో ఆ ఫార్ములా అప్లై చేసి మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో నేను డిఫినేషన్ చెప్తాను ఒక నిమిషం. సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఒక టెక్నిక్ which is used to determine the level of sales at which total revenue equals to cost. At this point there is no profit or loss. So దీనికి మీరు ఒక గ్రాఫ్ దించాలి. సో గ్రాఫ్, సో మెయింటైన్ ఏ పర్ఫెక్ట్ లైన్స్ values here when for example this is the break even line. సో లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ బ్రేక్ ఈవెన్ లైన్. సో మీరు ఎప్పుడైనా సరే రెవెన్యూ పరంగా ఈ లైన్ని టచ్ అయ్యి, సో ఈ పాయింట్ని మీరు టచ్ అయ్యి, ఈ పాయింట్ని మీరు టచ్ అయ్యి ముందుకు వెళ్తే సో ఇట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ఆల్ ది ప్రాఫిట్ వాట్ యు మేక్. ఓకే, సో దిస్ ఇస్ ద గ్రాఫ్, యూ నీడ్ టు మెజర్ ఆల్ దీస్ లైన్స్. సో దిస్ ఇస్ ద బ్రేక్ ఈవెన్ లైన్, ఇట్ ఈస్ ద పాయింట్, బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఇస్ ఆల్ ది ప్రాఫిట్. ఓకే, ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఏంటి, టోటల్ రెవెన్యూ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్. ఓకే, మీరు ఒకవేళ 100 కేకులు తయారు చేసినప్పుడు మీకు 10,000 రూపాయలు ఖర్చినప్పుడు మీరు ఆ 100 కేకులు అమ్మినప్పుడు మీకు 10,000 అన్న రావాలి, లేదంటే 10,000 కన్నా ఎక్కువ లాభం అన్న రావాలి. అర్థమైందా. మినిమం 10,000 అయితేనే నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు మళ్ళీ తిరిగి వచ్చినట్టు. ఓకే, లేకపోతే నువ్వు నష్టపోయినట్టే. సో దానికి ఫార్ములా యూజ్ చేసుకోండి. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని నీట్గా సింపుల్ చేయండి. సో మీకు ఇక్కడ నేను ఒక అసైన్మెంట్ ఇస్తున్నా.
సో అసైన్మెంట్ ఏంటి అంటే ఈ ఫామ్లో అప్లై చేసి నేను చెప్పినట్టు ఒక్క కేక్ తయారు చేయడానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మీరు అట్లా 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు 100 కేక్స్ తయారు చేస్తారు. ఓకే, సో మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 100 కేకులు తయారు చేసినప్పుడు మీకు ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి? ఫస్ట్ది ఎంత రెవెన్యూ జనరేట్ అవ్వాలి. సెకండ్ది మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలి అంటే ఎన్ని కేక్స్ అమ్ముడుపోవాలి అనేది డిసైడ్ చేసుకోండి. అనేది మంచిగా ప్రాక్టీస్ చేసి నాకు కింది కామెంట్స్లో మీ ఆన్సర్ని తెలపండి. సో అక్కడ నుండి నేను చూస్తాను ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. ఓకేనా, ఎవరు మ్యాథ్స్లో స్ట్రాంగో ఎవరు వీక్. ఓకే, దిస్ ఈస్ అన్ స్మాల్ అసైన్మెంట్ ఫర్ యూ. నెక్స్ట్, ది డినామినేటర్ ఈస్ కాల్డ్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? నువ్వు ఇప్పుడు కేక్ తయారు చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు బయట 150కి అమ్ముతున్నావు, నీకు 100 రూపాయలు పడుతుంది అంటే ఎంత? 50 రూపాయలు లాభం అవుతుంది. సో అట్లా. ఓకే, నెక్స్ట్ విజువలైజింగ్ ది బ్రేక్ ఈవెన్ ఫార్ములా. ఇక్కడ బీఈపీ ఫార్ములా ఉంది, ఇది మంచిగా చూసుకోండి. ఓకేనా, ఇది నువ్వు పక్కా ఎగ్జామ్లో రాయాల్సింది, ప్రతి ఫామ్లో నువ్వు రాయాల్సిందే. అప్పుడే నీకు మంచి మార్క్స్ వస్తాయి, లేదంటే కదా మీ సబ్జెక్ట్ ఎగిరిపోతుంది. అసంప్షన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఫిక్స్డ్ కాస్ట్, రిమైన్స్ కాస్ట్ ఉంటుంది. నువ్వేం భయపడకు, నీకు పీడిఎఫ్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నువ్వు ఒక్కసారి ఈ పీడిఎఫ్ నువ్వు ఎగ్జామ్ ముందు చదువుకున్నావు అంటే ప్రతి ఫామ్లో నీకు నీ హ్యాండ్లో ఉంటుంది. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో నువ్వు ఈ ఫార్ములాస్ అని గుర్తుంచుకొని ఈజీగానే రాయొచ్చు, కష్టమేం కాదు. వన్స్ యూ లిసన్ వెల్ అండ్ ప్రాక్టీస్ వెల్, రివైజ్ వెల్, యూ కెన్ డెఫినెట్లీ అటెంప్ట్ దిస్ ఎగ్జామ్ వెల్. థియరీ సబ్జెక్ట్ కదా, ఈజీగానే ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ. అట్లా అని చెప్పి మొత్తానికి కష్టపడితే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతుంది, గుర్తుంచుకో. ఓకేనా, సో వేరియబుల్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో తర్వాత ఇక్కడ ఏముంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో వేరియబుల్ కాస్ట్ అనేది ఒక ప్రోడక్ట్కి కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది కూడా ఒక ప్రోడక్ట్కి కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ది సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్. నీకు మార్కెట్లో ఎలాంటి కండిషన్లో ఉండని నీకు రీఛార్జ్ ప్రైసెస్ మోస్ట్లీ తక్కువ చేయరు, అంతే 200 ఉంటాయి. నెక్స్ట్, ప్రొడక్షన్ ఈక్వల్ సేల్స్. సో ప్రొడక్షన్ ఈక్వల్స్ టు సేల్స్. సో ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు నువ్వు 10,000 రూపాయలు పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావు, నీకు 10,000 మందమే సేల్స్ అయ్యాయంటే నువ్వు బ్రేక్ ఈవెన్ టచ్ చేసినట్టే. సో ప్రోడక్ట్ మిక్స్ రిమైన్స్ అన్చేంజ్. సో ప్రోడక్ట్స్ ఏదైనా కావచ్చు, నువ్వు ఏ విధంగానే అమ్ముకో, కానీ బ్రేక్ ఈవెన్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే నువ్వు అంత పెట్టుబడి చేసిన 100 కేకులు తయారు చేసినావు. ఓకేనా, అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. నువ్వు మినిమం ఎంత అమ్మాలి, ఎంత సేల్స్ చేయాలి, నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు తిరిగి రావాలి అని చెప్తుంది. నెక్స్ట్, అసెట్స్ అండ్ ప్రాఫిట్ ప్లానింగ్. మనకి ఒకవేళ 100 కేకులు అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 90 కేకులు అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 80 కేకులు అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి మనం ప్రాఫిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సపోర్ట్స్ ద డెసిషన్ మేకింగ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. యూస్ఫుల్ ఇన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ డిసిషన్స్. మన బిజినెస్ని వచ్చిన ప్రాఫిట్స్కొని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. హెల్ప్స్ ఇన్ కాస్ట్ కంట్రోల్. ఒకవేళ మనకి తక్కువ కేక్స్ మనకి అమ్ముడవుతున్నాయి, సో అప్పుడు మనం ఏం చేయాలి? లేదంటే కస్టమర్స్ ప్రిఫరెన్స్ ఎట్లుంది, తక్కువ రేట్లో మంచి క్వాలిటీ కేక్ కావాలనుకుంటున్నారు, సో దానికి తగ్గట్టు మనం కాస్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో లిమిటేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఏంటి? యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమనుకుంటామంటే ఫిక్స్డ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి అనుకుంటాం. కానీ మనకు అనుకోకుండా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది నీకు ఫస్ట్ మంత్లో రాదు, నీకు మంత్ ఎండ్లోనే ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్. నువ్వేమనుకుంటావు? అదే కరెంట్ బిల్లు లాస్ట్ టైం ఒక 1 యూనిట్కి ఇంత ఉంది అనుకుందాం. 1 యూనిట్ మన ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. 1 యూనిట్కి 100 రూపాయలు అనుకుందాం. ఓకేనా, సో నీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ కూడా నువ్వు అంతే అనుకుంటావు, కానీ అట్లా ప్లాన్ వేసుకుని నువ్వు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేసుకుంటావు. కానీ నీకు ఎంత పడుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్? 120 రూపీస్ 1 యూనిట్కి ఇంక్రీజ్ అయింది అనుకుందాం రేటు. గవర్నమెంట్ చేంజెస్ తీసుకొచ్చింది,
సో నీకు ఇక్కడ 20 రూపాయలు లాస్ అయినట్టే కదా ఒక ప్రోడక్ట్ మీద, ఏమంటున్నా 20 రూపాయలు లాస్ అయినట్టే కదా. సో మనం ఎప్పుడైనా కూడా అలా అజంప్షన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది బొక్క పడుతుంది మొత్తం. తర్వాత నాట్ సూటబుల్ ఫర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ విత్ చేంజింగ్ సేల్స్ మిక్స్. సో నువ్వు ఒక ప్రోడక్ట్ని 100 రూపాయలు పెట్టి తయారు చేయొచ్చు, ఇంకో ప్రోడక్ట్ని 10 రూపాయలు పెట్టి తయారు చేయొచ్చు. కానీ నువ్వేం చేస్తావు, నువ్వు ఈ 2 మిక్స్ కొడతావు. 2 మిక్స్ కొట్టి నాకు ఇంత పెట్టుబడి పెట్టినా, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, సో నాకు ఇన్వెస్ట్మెంట్ మొత్తం రీకాల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటావు. సో దానివల్ల కూడా నీకు దెబ్బ పడుతుంది. నెక్స్ట్ ఇగ్నోర్స్ మార్కెట్ కండిషన్. నువ్వు చంపుతావు ప్రొడక్షన్లో. కేక్స్ 1000 తయారు చేస్తావు, లేదంటే చాక్లెట్స్ ఒక 10,000 తయారు చేస్తావు. కానీ బయట తినేటోళ్ళు ఉండాలి కదా, బయట కొనుక్కొని తినేకి ఉండాలి కదా. సో నీకు COVID-19 లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ చాక్లెట్స్ అన్ని వేస్ట్ అవుతాయి, ఆ కేక్స్ అన్ని వేస్ట్ అవుతాయి. ఏం చేసుకుంటావు అని ప్రాసెసే కదా. సో అట్లా మార్కెట్ కండిషన్స్ కూడా చూసుకోవాలి. తర్వాత అజ్యూమ్స్ సెల్లింగ్ ప్రైస్ డజంట్ చేంజ్. నువ్వేమనుకుంటావు, నీకు ఇంతకే అమ్ముతావు అనుకుంటావు. కానీ ఏమవుతుంది, మార్కెట్లో ఎక్కువ కాంపిటీషన్ ఉండి నువ్వు 150 రూపాయలకి అమ్మాల్సిన కేక్ 130 రూపాయలకి అమ్ముతావు. మళ్ళీ 130 రూపాయలకి అమ్ముతా అనుకున్నప్పుడు బయట కూడా అంత రేట్కి అమ్ముతున్నారు, నేను అక్కడికి పోతే నీకు అని ఎందుకు కొనాలని అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు, 120 రూపీస్కే ఇస్తా అంటావు. సో అప్పుడు ఏమవుతుంది, నీకు బొక్క పడుతుంది. సో గుర్తుంచుకోవాలి, ఇది కూడా ఒక అజంప్షన్. సో తర్వాత ఎగ్జాంపుల్ నేను మెన్షన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం 50,000 పెట్టుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 100 రూపాయలు అనుకున్నాం. సో వేరియబుల్ కాస్ట్ ఎంత పడుతుంది, 60 రూపీస్ పడుతుంది. సో కాంట్రిబ్యూషన్ సెల్లింగ్ ప్రైస్ వేరియబుల్ కాస్ట్ is equals to contribution. So what is the amount of contribution you are making? Okay, so this contribution will be considered into the break-even analysis, and the fixed cost is divided equals to 1,250 units కి మనం మినిమం అమ్మాలి. అమ్మినప్పుడే మనకి సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంకా అవుతుంది, అంటే మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏముంది, దిస్ బిజినెస్ మస్ట్ సెల్ 1,250 యూనిట్స్ టు అవాయిడ్ లాస్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ ప్రాఫిట్. ఓకేనా, మీకు సింపుల్గా అర్థం కావాలంటే నువ్వు కేక్స్ తయారు చేయడానికి మిషనరీ, రా మెటీరియల్స్ అని కలిపి 50,000 పెట్టినావు. ఓకేనా, ఒక కేక్ ఎంతకు అమ్ముతున్నావు, 100 రూపాయలకి అమ్ముతున్నావు. సో నీకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఒక కేక్ తయారు చేయడానికి నీకు ఎంత పడుతుంది, 60 రూపీస్ పడుతుంది. ఓకేనా, అంటే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, 40 రూపీస్. సో 40 రూపీస్ అనేది నీకు ప్రాఫిట్ కింద కన్సిడర్ చేసుకో. ఓకేనా, సో ఈ 40 రూపీస్ డివైడెడ్ బై 50,000 పడితే నువ్వు ఎంత అమ్మాలి, 1,250 యూనిట్స్ అనేవి అమ్ముకోవాలి. అప్పుడే నువ్వు లాభాలు సంపాదిస్తావు. ఓకేనా, నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటో చెప్పిన. ఓకేనా, ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ గో హెడ్ dhanashala.hr@gmail.comకి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి, లేదంటే కామెంట్స్లో మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఐఎమ్ రెడీ టు రిప్లై ఫర్ దట్. ఓకే, సో ఇది కొద్దిగా ఎవరైతే మ్యాథ్స్ కొద్దిగా వీక్ ఉంటారో వాళ్ళకి కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాళ్ళకైతే మ్యాథ్స్ బాగా వస్తుందో వాళ్ళు తప్పకుండా నేను చెప్పింది తప్పు, లేదంటే రైట్, లేదంటే ఇట్లా చెప్పొచ్చు, ఈ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అని చెప్పి కామెంట్స్ కూడా మనకి పెడతారు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెల్, బ్రేక్ ఇన్ అనాలిసిస్, I will definitely, if you comment, I will definitely make another video describing a good example for it. ఓకేనా, మంచి ఎగ్జాంపుల్ చెప్తూ నీకు బెటర్ అర్థమయ్యేట చేస్తా. నీకు అర్థమైంది అంటే ఒక ముందుకెళ్తా, అర్థం కాలే అంటే దీని మీద ఒక స్పెషలైజ్ వీడియో తయారు చేస్తాను నీకోసం. ఓకేనా, సో మొహమాట పడకు, అర్థం కాలే అంటే అర్థం కాలే అని చెప్పేసి దానికోసం నీకోసం నేను పర్ఫెక్ట్ ఒక సపరేట్ వీడియో క్లారిటీగా చేసి పెడతాను. ఓకేనా, సో ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేది నీకోసమే. నీకు అర్థం కాకపోతే నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో వరీస్, నో ప్రాబ్లమ్ ఫర్ దట్. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ కాస్టింగ్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇంత నేర్చుకున్నాం. అసలు కాస్టింగ్ ఇంకా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ డిఫరెన్స్ చెప్పండి అని అంటే మనం చెప్పలేము, ఎందుకు మనకు తెలియదు కాబట్టి. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ కాస్టింగ్ గురించి తెలుసుకోవాలంటే సో మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో కాస్టింగ్లో మన మీనింగ్ ఏంటి, మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని మనం కాస్టింగ్ అని అంటాం. తర్వాత దీని యొక్క పర్పస్ ఏంటి, మనం కాస్ట్ని కంట్రోల్ చేయడంలో, ఇంకా మనం సరైన ప్రైజింగ్ పెట్టుకోనికి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ప్రోడక్ట్ కాస్ట్, మనం ప్రోడక్ట్ని ఎంత రేట్ పెట్టాలని చెప్పి దాని మీద ఫోకస్ అవుతుంది. తర్వాత యూసేజ్ కాస్ట్ మేనేజ్మెంట్, మనకి ఎక్కడ బొక్కలు పడుతున్నాయో చూసుకొని ఆ బొక్కలు ఆ మిస్టేక్స్ని మనం క్లియర్ చేసుకోనికి ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైండింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్ నో లాస్, సో మనకి బ్రేక్ ఈవెన్, మనం ఎంత అమ్మితే ఎంత సేల్ చేస్తే మనకి బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుంది అని చెప్పి చూసుకోనికి. ఓకేనా, నో లాస్,
సో మనం ఇంత సేల్స్ చేస్తాం, మనకి ఎలాంటి లాస్ ఉండదు. సో అట్లా. సో ప్రాఫిట్ ప్లానింగ్. సో మనకి ఇప్పుడు ఇంత ప్రాఫిట్స్ మనం తప్పకుండా గెయిన్ చేస్తాం అన్నప్పుడు బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకేనా. సో దానికి యూజ్ అవుతుంది. సేల్స్ వాల్యూమ్, ప్రాఫిటబిలిటీ. మనం ఇంత వాల్యూమ్లో సేల్స్ చేసినప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుంది అని చెప్పి మనం అనలైజ్ చేసుకోవచ్చు. తర్వాత డెసిషన్ మేకింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. మనం సీజన్ బట్టి మనకి ఇంత ప్రాఫిట్ ఉంటుంది అన్నప్పుడు, ఇంత వాల్యూమ్ ఉన్నప్పుడు మనకి ఇంత ప్రాఫిట్స్ జనరేట్ అవుతాయి అన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా డెసిషన్ మేకింగ్ తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు మన ప్రోడక్ట్ని. ఓకేనా. సో మనకి ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతాయని. సో ఈ స్మాల్ థియరీ విచ్ యూ నీడ్ టు లెర్న్. ఇక్కడ నేను అంతా చెప్పిందే ఉంటుంది ఇంగ్లీష్లో. జస్ట్ గో హెడ్ ఫర్ లెర్నింగ్ ఇట్. ఓకే. అయినా కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీకు ఏదో ఒక లోటు ఉంటుంది మళ్ళీ నేను చెప్పలేనని. ఓకేనా. సో కాస్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది cost of producing goods and services. It includes material, labor and overhead cost. Break-even analysis to determine the sales level at which total revenue equals to total cost. It helps business plan profits, cost control and make effective decisions. సో ఇవన్నీ కూడా ఏంటి, మీకు కాస్టింగ్ యొక్క డెఫినేషన్. ఓకేనా. సో కాస్టింగ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి ఒక మంచి కాస్ట్ని మనం పెట్టుకోనికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. తర్వాత మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ కాస్ట్, ఎక్సెట్రా, సో అండ్ సో వగైరా ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకొని మనం కాస్ట్ అనేది ఎంత పడుతుందో తెలుసుకోవచ్చు. సో ఈ కాస్ట్ అనేది మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి బ్రేక్ ఏం వల్ల యూజ్ అవుతుంది. సో మనం ఎంత సేల్స్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, తర్వాత ఎంత కాస్ట్ కంట్రోల్ చేయొచ్చు, తర్వాత మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలని చెప్పి కాస్ట్ కంట్రోల్ అనేది మనకి ఎఫెక్టివ్గా చెప్తుంది. నెక్స్ట్, cost control and break-even analysis are important tools for business management. Cost helps determine the actual cost of production, control expenses, while break-even analysis identifies the minimum sales required to avoid losses. Together, they will help entrepreneurs make informed decisions, more profitability, and ensure business success. Okay, now this is all about the costing and break-even analysis topic, which is very important topic. మీకు 10 మార్క్స్కి అడుగుతారు, లేకపోతే 5 మార్క్స్ అని అడుగుతారు. ఓకేనా. విచ్ యూ హ్యావ్ టు లెర్న్ బెటర్. ఓకే. నువ్వు ఈ టాపిక్ మిస్ అయ్యావంటే నీ 5 మార్క్స్ లేదా 10 మార్క్స్ ఎగిరిపోయినట్టే, గుర్తుంచుకో. ఓకేనా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ నెట్వర్క్ అనాలిసిస్, టెక్నిక్స్ ఆఫ్ వాట్, సిపిఎం, taxation, income tax, excess duty and sales tax. Okay. And thank you for watching this video up to till here. నువ్వు ఈ వీడియో ఎక్కడి వరకు చూసావంటే నీకు ఎంతో కొంత నచ్చుంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్, which could be a lot of motivation for us to bring a lot of videos like this. Thank you for choosing Dhanashala. Have a nice day. Bye.